ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 13కు చేరింది. ఈ మృతదేహాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన వారిలో మావోయిస్టు కీలక నేతలు ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బీజాపూర్ జిల్లాలోని కోర్చోలి అడవుల్లో నిన్న ఉదయం ప్రారంభమైన ఎదురుకాల్పులు 10 గంటల పాటు జరిగాయి. ఈ ఘటనలో భారీ ఎత్తున ఆయుధ వస్తు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఐజీపీ సుందర్రాజ్ తెలిపారు. తాజా ఘటనతో ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో వేర్వేరు ఎన్కౌంటర్లలో మొత్తం 45 మంది నక్సలైట్లు మృతి చెందారు. మరోవైపు నిన్న జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా ఛత్తీస్గఢ్ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హైలైట్ కూడా ప్రకటించారు. ఏజెన్సీ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురంలో ముమ్మరంగా సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, ఎన్కౌంటర్ సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? చూడొచ్చు, నిన్న జరిగినటువంటి మావోయిస్టులు ఎన్కౌంటర్ కి నిరసనగా అయితే ఈ రోజు ఛత్తీస్గఢ్ బంద్ కు పిలుపునిచ్చినట్టు పరిస్థితిగా పడుతుంది. మనం చూడొచ్చు, నిన్న నుంచి కూడా జరుగుతున్న ఎన్కౌంటర్ నేపథ్యంలో దాదాపుగా 13 మంది కూడా మావోయిస్టులు చనిపోయినట్టుగైతే పోలీసులు ధృవీకరించిన పరిస్థితిగా పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ బూటకపు ఎన్కౌంటర్లకి నిరసనగా బంద్ పాటిస్తున్నాం అని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో మాత్రం హై అలర్ట్ ఉన్న పరిస్థితిగా పడుతుంది. మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి అంటే మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం కూడా హై అలర్ట్ ఉన్న పరిస్థితిగా పడుతుంది. నిన్న నుంచే ఆర్టీసీ సంబంధించిన ఏజెన్సీతో ఆర్టీసీ సర్వీస్ మొత్తం కూడా అధికారులు నిలిపేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే వాహనాలను కూడా పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితిగా పడుతుంది. ఒక పక్క ఎన్నికల నేపథ్యం, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించి రోజుకొక బంద్ పిలుపునిస్తున్నారు. మనం చూడొచ్చు, మొన్న ఎన్కౌంటర్ ఏదైతే గచ్చిరోలు జరిగిన ఎన్కౌంటర్ తెలంగాణ బంద్ పిలిపిస్తే ఈ రోజు బీజాపూర్ జిల్లా మావోయిస్టులు ఎక్కడైతే బీజాపూర్ లో ఎన్కౌంటర్ గురయ్యారో 13 మంది చనిపోయారో దానికి నిరసన కూడా ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి బంద్ పిలిపించిన పరిస్థితిగా పడుతుంది. అది బంద్ నేపథ్యంలో ఖచ్చితంగా మావోయిస్టు విధ్వంసాలకు తెగబడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మొత్తం కూడా హై అలర్ట్ అయినటువంటి పరిస్థితిగా పడుతుంది. సరిహద్దు ప్రాంతాలు ఏదైతే తెలంగాణకు సరిహద్దు ఉన్న ఛత్తీస్గఢ్ ఈ బార్డర్ లో మాత్రం భారీ తనిఖీలు చేస్తున్న పరిస్థితిగా పడుతుంది. ఇప్పటికే పోలీసులు కూడా భారీగా కూడా మోహరించారు. అంతేకాకుండా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిగా పడుతుంది. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా కానీ అనుమానితులు ఉంటే ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నట్టు కొన్ని గ్రామాలకైతే చెప్పారు. అంతేకాకుండా వాంటెడ్ మావోయిస్టులకు సంబంధించి ఏదైతే యాక్షన్ టీములు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి వాల్ పోస్టర్లు కూడా వేసిన పరిస్థితిగా పడుతుంది. పోలీసులు ఖచ్చితంగా పట్టిస్తే ఆచూకీ వాళ్ళ ఊర్లో కిందకి వచ్చినప్పుడు వాళ్ళ ఆచూకీ కింద మాకు ఇస్తే మాత్రం బహుమతి ఇస్తాం, అంతేకాకుండా మీ సమాచారాన్ని గోప్యంగా కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మావోయిస్టులు 13 మంది చనిపోయారు నేను జరిగినటువంటి ఎన్కౌంటర్ లో. అయితే ఇప్పటికి కూడా చనిపోయినట్టు మావోయిస్టులు అయితే పోలీసులు ఇంకా గుర్తించలేదు. అందులో కీలక నాయకులు ఉండొచ్చు అని చెప్పేసి కూడా అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే భావిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా భారీ ఆయుధ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. నేపథ్యంలో బంధుకు పిలుపునిచ్చారు. అయితే మావోయిస్టు కూడా ఎవరు చనిపోయారు అనేది కూడా మావోయిస్టు కూడా ఇంకా వెల్లడించిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒక బంధు మాత్రమే ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది. కానీ చనిపోయినటువంటి మావోయిస్టులు ఎవరు ఏంటనేది కూడా మావోయిస్ట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. అంతేకాకుండా పోలీసు నుంచి కూడా గుర్తింపు లేని పరిస్థితి కనపడుతుంది. నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ఏజెన్సీలో ఉన్నట్టు ఇక్కడ గ్రామాలు మొత్తం కూడా భయాందోళన చెందిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రోజుకో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భారీగా కూడా మావోయిస్టులు చనిపోతున్నారు. ఒక టెన్షన్ వాతావరణం అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఆశ. రైట్ నవీన్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.